వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. వార్తలకు ముందుగా హెడ్లైన్. రాజకీయం వైకుంఠపాలి లాంటిది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. అక్కడ ఇక్కడ వైసీపీ విధానం ఒక్కటే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 3.25 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ. షేక్ కాసిం కుటుంబానికి అందించిన ఆదిరెడ్డి. బీజేపీ ఘన విజయంపై సంబరాలు. మోదీకి సోము వీర్రాజు కృతజ్ఞతలు. ఏజెన్సీని తలపించేలా మంచు దుప్పటి. లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు. రాజమహేంద్రవరం మాంజీరా ఫంక్షన్ హాల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు స్థాన సతీష్ బాబులకు ప్రముఖ వ్యాపారవేత్తలు మంతెన కేశవరాజు, బండారు నరసింహారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘన సత్కారం జరిగింది. ఈ సభలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, రాజకీయ వైకుంఠపాలిలో కొన్నిసార్లు పాములు మింగివేస్తే కింద పడిపోతామన్నారు. గతంలో సీఎం రమేష్ తనకు ఇదే ఎదురైందని, ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కున్నామని అన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయాలు సొంతమవుతాయన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మరింత భారం అన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మోదీ అండతో ఇవన్నీ సాధించాల్సి ఉందన్నారు. సానా సతీష్ బాబు మాట్లాడుతూ, కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. అభివృద్ధికి ముందడుగు పడలేదన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కృషి చేస్తోంది అని, వివిధ పార్టీల నేతలు సోము వీర్రాజు, కేవీపీ రామచంద్రరావు, కలిశెట్టి అప్పలనాయుడు, ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పితాని సత్యనారాయణ, ఎస్వీఎన్ఎస్ వర్మ, బండారు సత్యానందరావు, చాముండేశ్వరినాథ్, చైతన్యరాజు, చల్లా శంకర్రావు, ఆర్ఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారికి గజమాల, దుస్సాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. 2 విషయాలు. ఒకటేమో కేశవరాజు గారు, నరసింహారావు గారు రాజమండ్రిలో మమ్మల్ని సన్మానించడం, అలాగే ఇంకొక మరపురాని విషయం, ఈరోజు ఢిల్లీలో చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆప్ని చిత్తుగా ఓడించి అక్కడ అధికారులకు రావడం. ఈ 2 విషయాలు కూడా చిన్న విషయాలు కాదు, మర్చిపోరాని విషయాలు. ఈరోజు ఇంత అభిమానంతో కేశవరాజు గారు, నరసింహారావు గారు రాజమండ్రిలో ఇంతమంది ప్రముఖులను పిలిచి సన్మానించారంటే ఈరోజు మా పైన బాధ్యత పెరిగింది. 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రంలో ఇబ్బంది పడినారో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, అవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఈ సంక్షేమ పథకాలను కొనసాగించాలి. చిన్న విషయం కాదు. ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి అండతో, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈరోజు ఈ రాజమండ్రిలో ప్రముఖులందరూ కూడా మాకు మంచి బలం ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇక్కడ చేయండి అని చెప్పిన దానికి వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ సన్మానానికి వచ్చి వారందరూ ఇక్కడ మాట్లాడారో, అలాగే ఈ సన్మానం చేసిన కేశవరాజు గారు కానీ, నరసింహారావు గారు కానీ, ఆ భగవంతుడు వారు ఎప్పటికీ కూడా మంచి జరగాల, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నేను కానీ, సానా సతీష్ రాజ్యసభ తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఆయన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని చెప్పేసి మీ సహకారం కూడా కావాలని కోరుచు. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకు పరిపాలన అనుభవం ఉంది. తప్పకుండా ఇక్కడ గోదావరి పుష్కరాలు చాలా బాగా జరుగుతాయి. ఈ రాజమండ్రి గడ్డ మీద ఇటువంటి సన్మానం జరగటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఇంకా బాధ్యత పెంచింది. నేను వీళ్ళందరూ కోరుకున్నట్టు రాజమండ్రికి క్రికెట్ స్టేడియం విషయంలో త్వరలోనే కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి, ఈ గోదావరి జిల్లా అభివృద్ధికి
పోలవరం ఇష్యూలో కానీ రమేష్ గారితో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రమేష్ గారు, సానా సతీష్ గారు ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారిని, రమేష్ గారిని నేను మూడు నెలలుగా అడుగుతూ ఉంటే ఎందుకు వైజాగ్లో చేశారు కదా, హైదరాబాద్లో చేశారు కదా, ఎందుకు అంటామంటే అలా కాదు, మా రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉంది, మా గోదావరి గట్టుని చేస్తే ఆ వైభవం వేరే ఉంటుంది అని చెప్పి వారితో పాటుగా సానా సతీష్ గారిని కూడా ఒప్పించి, వారిద్దరు గురు శిష్యులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరికి కలిపి పెట్టాలని తీసుకొచ్చి ఇక్కడ చేయటం, అలాగే ఇక్కడ చేయటానికి వచ్చిన ఆహుతులు కానీ గెస్టులు కానీ చూస్తే మీకే తెలిసి ఉంటుంది. మన పెద్దలు కేవీపీ రామచంద్రరావు రావటం, అరుణ్ కుమార్ గారు రావటం, రఘురామకృష్ణరావు గారు రావటం, అన్ని పార్టీలకు అతీతంగా పితాని సత్యనారాయణ గారు రావటం, కొత్తగా ఎన్నికైన ధర్మరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే రావటం, మన దుర్గేష్ గారు రావటం, ఆదిరెడ్డి వాసు గారు రావటం, ఈ చల్లా శంకరరావు రావటం, ఇవన్నీ చూస్తే పార్టీలకు అతీతంగా బహుశా మన రాజమండ్రిలో తప్ప ఇంక ఏ ప్రాంతంలోనే ఇలా జరగదేమో అని చెప్పేసి అందరూ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంత గొప్పగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రెస్ వారికి, అలాగే వచ్చిన అతిథులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేశంలో, రాష్ట్రంలో దృఢమైన ప్రభుత్వాలు ఉండి సరైన సమయంలో సరైన నాయకుడి సారథ్యంలో పరిపాలన స్థిరంగా కొనసాగితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన విశ్లేషించారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భారత్కు ఈ సమయంలో సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన అనుసరిస్తున్న అభివృద్ధి నమూనానే దేశానికి కావాలి అని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రజలు అద్భుత విజయాన్ని కట్టబెట్టారంటూ ప్రధానికి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఆప్, ఏపీలో వైకాపా ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్లో చాలా పోలికలున్నాయి అని, అవి ఘోరంగా విఫలమయ్యాయి అని, అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గుజరాత్లో మోదీ నిర్మించిన పునాదులపై భాజపా 5 సార్లు వరుసగా గెలవడం వల్లే ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుండి జీఎస్ఓపీలో ఆ రాష్ట్రం 15 రెట్లు వృద్ధి సాధించింది అని గుర్తు చేశారు. 1995 నుండి 2004 వరకు వివిధ రాష్ట్రాల్లో జీఎస్ఓపీ వృద్ధి రేటును చంద్రబాబు విశ్లేషించారు. ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కడికి ఒకే ఓటు ఉంటుంది. ఓటేసినాక 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను, ఈరోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ద్వారా చాలా కుటుంబాలకు మేలు జరుగుతుంది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 3వ డివిజన్ రాజేంద్రనగర్లో 3.25 వేల చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. షేక్ కాసింకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపొడి సత్యబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. ఆయన స్పందించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ పరిస్థితి నేపథ్యంలో 3,25,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఆ కుటుంబ పరిస్థితిని వివరించామని, వెంటనే ఆయన స్పందించి సాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కుడుపూడి మాట్లాడుతూ మైనారిటీ వర్గానికి చెందిన షేక్ కాసింకు 3,25,000 రూపాయలు అందించిన
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, స్థానిక నాయకులు బొమ్మనమైన శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, అహ్మదున్నీసా, టేకుమూడి బద్రి, గుత్తుల బలరామ, శ్రీనివాస్, 20 చిన్ని, కుడుపూడి సరోజిని, తాళం భాస్కర్, కుడుపూడి వీరబాబు, కోట రమణ, సూరంపూడి వీర వెంకట్రావు, మేడిశెట్టి సత్యనారాయణమూర్తి, మేడిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో షేక్ కసీం గారు సోదరులు టెక్నికల్గా ఆలోచించినట్లయితే నిరుడు సంవత్సరం ఆయన ఆపరేషన్లన్నీ చేయించుకున్నారు. నిరుడు అంటే నేను అనేది 2023లో ఆయన ఆపరేషన్ సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. అనేక సందర్భాల్లో ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఆఫీసులు తిరిగారు. దురదృష్టం ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదరించే ప్రక్రియ లేదు. 2024లో మరి ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, ఈ చెక్తో కలిపి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో సుమారు కోటి రూపాయలు అనేకమైన ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కోటి రూపాయలు విలువ చేసే చెక్కుల ద్వారా వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన సుమారు 6.5 లక్షలు ఎంతో బిల్స్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్ కదా, చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వాటికి ఇస్తూ ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసుగా నేను వెళ్ళి అడుగుతాను, ఎందుకంటే మంచాన పడి ఉన్నారు, ఇతను బెడ్ రిడన్. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది సార్ సమస్య, కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఆపరేషన్ మనం ఆదుకుంటే మంచిదేనంటే ఏమీ అనలేదు ఆయన. కుటుంబం ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ అబ్బాయి బయటికి వెళ్తేనే ఇంట్లో బళ్ళన్నీ నడుస్తాయి. ఆయన బయటికి వెళ్తేనే, ఆయన చక్రాలు బయటికి వెళ్తే ఇల్లు నడుస్తుంది. మరి అవన్నీ చెప్పిన వెంటనే పెద్ద మనసుతో సుమారు 3,25,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున సోదరులు కసీం గారిని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరుగుతూ ఉంది. చాలా గర్వపడతా ఉన్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఇలా డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకున్నామంటే అయితే మా కూడిపూడి సత్యబాబు గారి ద్వారా చాలాసార్లు తిరిగి ఆయన ద్వారా చేయించుకున్నాము. ఈరోజు అమౌంట్ శాంక్షన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మనస్ఫూర్తిగా ఆయన్ని కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ఆదిరెడ్డి ఎమ్మెల్యే గారు వాసు గారి ద్వారా అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. షేక్ కాసిం అనే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్లో ఇంచుమించు 1 ఇయర్ బ్యాక్ ఆపరేషన్ చేయించుకున్నాడు, కిడ్నీ అప్పుడే ఆపరేషన్. అప్పటి నుంచి కూడా తిరిగాడట, కానీ అవ్వలేదు. కానీ వార్డులో నా దగ్గరికి వచ్చారు వాళ్ళ నాన్నగారని కుర్రాడు. రాగానే నేను కూడా ఆదిరెడ్డి వాసు గారి దృష్టిలో పెట్టడం, ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి దీన్ని వివరించడం, అనుకోకుండా ఆ కుర్రాడికి ఈరోజు 3,25,000 చంద్రబాబు నాయుడు గారు సాయం చేయడం సీఎం రిలీఫ్ ఫండ్ కింద చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముస్లిం వ్యక్తి, కానీ చిన్న వయసులోనే కిడ్నీ దెబ్బతినడం వలన ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ ఫ్యామిలీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఆర్థికంగా ఆదుకున్నారు. ఎందుకంటే చాలా బాధలో ఉన్నది కుటుంబం. ఈరోజు వీళ్ళకి నిజంగా చాలా డబ్బు అనేది చాలా అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో అభివృద్ధిని ఆశిస్తూ స్కామ్ల నుండి విముక్తి కోరుతూ ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి అద్భుత విజయాన్ని అందించడం శుభపరిణామమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. తమ తలరాతలు మార్చేలా స్పష్టమైన తీర్పునిచ్చిన ఢిల్లీ ఓటర్లకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని బీజేపీ రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. పూర్వాధ్యక్షులు బొమ్మలు దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నర్సీపల్లి హారిక, బూరాచ రామచంద్రరావు, రంగుల గోపి, కూరగంటి సతీష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, ఆకుల శ్రీధర్, రజని, వీరాంజనేయులు, యానపు యేసు, శ్రీను, ఎన్ సత్యనారాయణ, అధికారుల లక్ష్మి, తంగెళ్ల శ్రీనివాస్, తంగెళ్ల పద్మావతి, డాక్టర్ పద్మశ్రీ, గీత తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది అని ఆకాంక్షించారు. చలిమంచు కురిసింది తలుపు తీయవా ప్రభు అంటూ జాలువారే ఆ తీయని గానం ఘనీభవించేలా మంచు కమ్మేసింది. పూజలు అందుకునే ప్రభువు ప్రార్థించాలి అనే భక్తులు ఆ మంచు తెరలు చూసి తలుపులు మూసుకునే అంత దట్టంగా ఆ మంచు ఆవరించింది. పక్క మనిషిని గుర్తుపట్టేలా కనిపించనంతగా మంచు దుప్పటితో ముసుగేసింది. ముసుగు తన్ని నా దుప్పటిని తప్పించుకునేందుకు సూర్యుడికి చాలాసేపే పట్టింది. ఉదయం 9 గంటల వరకు మంచు కొంబలి రవి బింబాన్ని గట్టిగానే పట్టి ఉంచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మాదిరిగానే ఈ మంచు కురుస్తూనే ఉంది. తెల్లారింది మొదలు జీవనం సాగించడానికి ప్రయాసలా పడే వారంతా ఈ మంచు పొరలను తప్పించుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 4 లైన్ల జాతీయ రహదారిపై 3 అంకెల వేగంతో రైమంటూ దూసుకుపోయే వాహనాలు ఈ పొగ మంచు వల్ల 10 కిలోమీటర్ల వేగానికే పరిమితం కావాల్సి వచ్చింది. తెల్లారినప్పటికీ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా వాహనాలు కదలాయి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు సాధించడం ఖాయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్లో రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల నివాసాలకు వెళ్లి కూటమి అభ్యర్థితో రూపొందించిన కరపత్రాన్ని పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుంది అని పట్టభద్రుల ఆలోచన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తానే అధికారంలోకి వచ్చేస్తానని 30 సంవత్సరాల పాటు పాలన సాగిస్తానని భ్రమలో బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు మహిళలు ఉన్నారు. పట్టభద్రుల ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి ఎన్నికలకి ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క గెలుపు కోసం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం 3వ వార్డులో రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు, రాష్ట్ర నాయకులు కాశీ నవీన్ గారు, 3వ వార్డు ప్రెసిడెంట్ బొమ్మనమేని శ్రీను గారు, సీనియర్ నాయకులు అర్జున్ గారు, బద్రి గారు, ఇతర పెద్దలు అందరూ కలిపి ఇంటింటికి వెళ్ళి ఏదైతే పట్టభద్రులందరినీ కూడా ఓటుని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. మంచి స్పందన వస్తూ ఉంది. ఎక్కడికక్కడ నవ్వుతూ స్వాగతం పలుకుతూ ఈ 7 నెలలు కూడా మంచి ప్రభుత్వంగా పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చారు. అతి దగ్గరలో మిగతాయి కూడా అమలు చేయండి. ఏదైతే రాష్ట్ర ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా మేము అవగాహన చేసుకుంటున్నాం, చూస్తున్నాం. మీరు చెయ్యండి, మేము మీ వెన్నంటే ఉంటామని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది క్షేత్రస్థాయిలో. వైసీపీ వారు అందరూ కూడా పగటి కళ్ళకు అంటూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు ఎలాగైతే కూర్చోండి ఇళ్లలోనే వచ్చేది మనమే 30 ఏళ్ళు మనమే అని చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా ఆ నిద్రలోనే ఉన్నారు, ఆ కళల్లోనే ఉన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకి సత్య దూరంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా విద్యావంతులు. వాళ్ళకి తెలుసు 5 సంవత్సరాల నష్టం ఏ విధంగా ఈ రాష్ట్రానికి కలిగిందని. ఇప్పుడు ఇవంతా కూడా భర్తీ చేసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో జరుగుతుందన్నది కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా పేరాబత్తుల రాజశేఖర్ గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే నెగ్గే విధంగా స్పష్టంగా కనబడతా ఉంది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను వరుసగా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలి అని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర నాయకురాలు బేబీరాణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వినతి పత్రాలు పంపుతున్నట్లు వెల్లడించారు. స్థానిక వైజంక్షన్ వద్ద ఉన్న ఆనంద్ రోటరీ హాల్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ 2.0 స్కీమ్ ప్రభావవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్కీమ్ను సంస్థాగతం చేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి అని కోరారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 7వ పే కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా
కనీస వేతనం నెలకు 26,000 చొప్పున రెగ్యులరైజేషన్ బకాయిలు చెల్లించాలి అని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరికీ వడ్డీతో సహా గ్రాట్యుటీ చెల్లించాలి అని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట పలువురు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, యూనియన్ నాయకురాలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఐసిడిఎస్ను ప్రారంభించి 50 సంవత్సరాల కాలంలో ఈనాటి వరకు కూడా ఐసిడిఎస్ని ఏ విధంగానూ ముందుకు తీసుకెళ్లే పని కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు కేంద్ర బడ్జెట్లో కోతలు విధిస్తూ వస్తున్నారు. 50 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా అంగన్వాడీల్ని ఈనాటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. అయితే 2011 నాటికి 3,000 రూపాయలు జీతం ఇస్తూ ఇప్పుడు 2025 కూడా అదే వేతనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. 2015లో ప్రధానమంత్రి గారు దీపావళి కానుకగా అంగన్వాడీ టీచర్లకి 1,500 రూపాయలు, ఆయాలకి 750 రూపాయలు, మినీలకి 1,250 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది. 2015 నుంచి 25 వరకు ఇప్పటి వరకు కూడా అంగన్వాడీలకి దీపావళి రాలేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా వేతనాన్ని పెంచే పని ప్రధానమంత్రి గారు చేయలేదు. అయితే ఇప్పుడు 50 సంవత్సరాల కాలంలో 50వ సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ తరుణంలో మేమందరం కూడా దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా రాష్ట్రపతి గారికి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి లేఖలు రాసి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా మేము లేఖల్ని పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచాలని, అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ లేఖల్ని రాష్ట్రపతి గారికి పంపించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానైనా సరే రాష్ట్ర పార్లమెంటు సమావేశాల్లో అంగన్వాడీలని గుర్తించి అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. శాటిలైట్ సిటీ సి బ్లాక్లో టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్, నియోజకవర్గ పరిశీలకురాలు తేజోవతి, టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గ్రామ అధ్యక్షులు దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు జి నాగేంద్ర, బీజేపీ నాయకులు మన్యం శ్రీను ముఖ్య నాయకులతో కలిసి పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. అనంతరం హుకుంపేట రామకృష్ణానగర్లోని సమావేశం నిర్వహించారు. జనసేన రూరల్ మండలం అధ్యక్షులు చప్పా చిన్నారావు, పిల్ల తనూజ, మద్దామణి, టీడీపీ నాయకులు దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, వెల్లమటి రామకృష్ణ, అల్లూరి నరసింహారావు, రత్నాకర్, అడబాల గోపాలకృష్ణ, కోటిపల్లి శేఖర్, కంఠం రవికుమార్, యార్లగడ్డ వెంకన్న, పెంటా కుమారి, కోటిపల్లి అమ్ములు, అనంతలక్ష్మి, వీరలక్ష్మి, టింకు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయం వైకుంఠపాలి లాంటిది, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. అక్కడ ఇక్కడ వైసీపీ విధానం ఒక్కటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 3.25 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ, షేక్ కాసిం కుటుంబానికి అందించిన ఆదిరెడ్డి. బీజేపీ ఘన విజయంపై సంబరాలు, మోదీకి సోము వీర్రాజు కృతజ్ఞతలు. ఏజెన్సీని తలపించేలా మంచు దుప్పటి, లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.